అందరికీ నమస్కారం. మీ అందరికీ నా కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్ ఛానల్కి స్వాగతం పలుకుతున్నాను. ఈ వీడియో ఇంగ్లీష్ గ్రామర్కి, ఇంగ్లీష్ వొకాబులరీకి సంబంధించినటువంటి వీడియో చేస్తున్నాను. దీనికి ఒక మెసేజ్ అప్లోడ్ చేస్తున్నా. అదేంటంటే భాష, లాంగ్వేజ్ ఏదైతే ఉందో, తెలుగు లాంగ్వేజ్ కానీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ, వేరే షార్ట్ హ్యాండ్ లాంగ్వేజ్ కానీ, హిందీ లాంగ్వేజ్ కానీ, సో మెనీ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఏ లాంగ్వేజ్ అయినా కూడా ఎట్లా పరిణామం చెందింది, ఆ భాష పరిణామం చెందడానికి కావలసినటువంటి ఏంటి అని చెప్పి నేను సౌండ్ గురించి, శబ్దం గురించి, శబ్దం నుంచి ఏమొస్తుందో మనకి ఆల్ఫబెట్స్ వస్తాయి, వర్ణమాల, అక్కడి నుంచి వర్డ్స్, అక్కడి నుంచి సెంటెన్సెస్, అక్కడి నుంచి సెంటెన్సెస్ మొత్తం అన్ని కలుపుకుంటే భాష అని చెప్పి నేను వివరణ ఒకటి ఇచ్చాను. ఈ వివరణ ఏదైతే ఉందో ముఖ్యంగా చదువుకునేటటువంటి అబ్బాయిలు, అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు ముఖ్యంగా ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసి నేను చెప్పినటువంటి ఆ అంశాలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి అర్థం చేసుకుని మీ పిల్లలకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లలకు తెలియదు లాంగ్వేజ్ అంటే ఏంటో మాట్లాడేస్తున్నాం, రాసేస్తున్నాం, చదివేస్తున్నాం అనుకుంటారు. దీని మూలాలు ఏంటి అన్నది నేను ఎగ్జాంపుల్స్ కూడా కొన్ని ఇచ్చాను. కొంతమందికి భాష మాట్లాడటానికి తెలుసు కానీ రాయటానికి తెలియదు. అలాంటి కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చాను నేను. చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇది ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, అలాగే గ్రామర్ నేర్చుకోవడానికి కూడా మరి మంచి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఇది చేశాను. మీరు చూడండి. మీకు వీలుగా ఉండటం కోసం నేను మాట్లాడుతూ, నేను మాట్లాడేటటువంటిది మీకు స్క్రిప్ట్ కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది. మీరు చదువుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. ఉపయోగించుకోండి. ముఖ్యంగా పేరెంట్స్ ఇవి చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా 10 మందికి షేర్ చేయండి. అందరికీ తెలియాలి. ఎవరో ఒకరికిద్దరికి తెలిసి ఉపయోగం లేదు, అందరికీ షేర్ చేయాలి. షేర్ చేయడం అనేటువంటి ఉద్దేశం అదే. ఆ షేర్ చేయడం వల్ల నాకేదో వచ్చేస్తనేం కాదు. సో షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను. నేను ఈ ఛానల్లోనే ఇంగ్లీష్ గ్రామర్ మీద ఒక 20 వీడియోస్ చేశాను. ఆ 20 వీడియోస్ మీ పిల్లలకు చాలా ఉపయోగం. అది నౌన్ మీద, ప్రొనౌన్ మీద, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, వెర్బ్, ప్రిపోజిషన్, ఇలాగా ఒక 20 వీడియోలు చేశాను. చూడండి. అది చూడటం ఎలాగంటే నా కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్కి వెళ్ళి మీరు ప్లేలిస్ట్కి క్లిక్ చేస్తే ఇంగ్లీష్ గ్రామర్ అని చెప్పి ఒక థంబ్నెయిల్ వస్తుంది. అది మీరు క్లిక్ చేసినట్టయితే 20 వీడియోలు వస్తాయి. చూడండి. చాలా మంచి వీడియోస్. నేను ప్రొఫెషనల్ కాకపోయినప్పటికీ కూడా ఇంగ్లీష్ గ్రామర్ మీద ఉన్నటువంటి ఆ ఇష్టంతో నేను చేశాను. చాలామంది అప్రిషియేట్ చేశారు, చాలామంది ఉపయోగించుకుంటున్నారు. మీరు కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ భాష అయినా వాక్యాల రూపంలో ఉంటుంది. మొట్టమొదటిగా శబ్దం, ఆ శబ్దం నుంచి అక్షరాలు, అక్షరాల నుంచి మాటలు, మాటల నుంచి వాక్యాలు వస్తాయి.
మనం చేసే ఈ శబ్దాన్ని చూడాలంటే, ఈ శబ్దాలు అంటే సౌండ్స్కి అక్షర రూపం ఇవ్వాలి. అంటే ఆల్ఫబెట్స్ అన్నమాట. దాన్నే అక్షరమాల, ఆల్ఫబెట్ అంటాం. ఆ ఆల్ఫబెట్స్ ఇంగ్లీష్లో 26 ఉన్నాయి. అవి A to Z అన్నమాట. అర్థమైందా? ఈ అక్షరాల రూపంలో ఉన్నటువంటి వ్రాత ద్వారా మనం ఇంగ్లీష్ భాషను చదవగలుగుతున్నాం, అలాగే వ్రాయగలుగుతున్నాం. అలాగే తెలుగు కూడా. మనం తెలుగునే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మీ తాతమ్మ, తాతయ్య, ముత్తాత అంటే 100 సంవత్సరాలు 200 సంవత్సరాల క్రితం వాళ్ళు అస్సలు చదువుకుని ఉండుండరు. ఉదాహరణకు మా ముత్తాతకు ఆలు కూడా వ్రాయడం రావంట. కానీ తెలుగులో మాత్రం చాలా బాగా మాట్లాడేవాడంట. ఏదైనా కుటుంబ తగాదాలు, పెళ్ళిళ్ళకి సంబంధించి మధ్యవర్తిగా ఆయన్ని పిలిచేవారంట. ఇదే మ్యాజిక్. ఆయనకి అక్షరం కూడా వ్రాయటం రాదు, కానీ బ్రహ్మాండంగా మాట్లాడతాడు. అంటే మనం ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, కేవలం మాట్లాడటం మాత్రమే అయితే అక్షరాలతో పని లేదు. మా ముత్తాత తెలుగులో మాట్లాడటం గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంగ్లీష్లో అక్షరము కూడా వ్రాయలేనటువంటి వాళ్ళు ఇంగ్లీష్లో గలగలా మాట్లాడటం గురించి మనం తెలుసుకుందాం. మా ఊరు ఒక చిన్న పల్లెటూరు. మా ఊరికి చివరిని ఒక కాలువ పక్కన పందులు మేపుకునే సుబ్బారావు ఒక అతను ఉండేవాడు. అతనికి కుటుంబంతో అక్కడ ఒక చిన్న హట్ వేసుకుని ఉన్నటువంటి పరిస్థితి. ఆ కుటుంబంలో ఎవరు కూడా బడికి వెళ్ళను లేదు, తెలుగులో అక్షరము కూడా వ్రాయటం రాదు. అలాంటి వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారు. ఎక్కడి నుంచో తెలుసా? అమెరికా నుంచి. ఇక్కడ మన సుబ్బారావు ఫ్యామిలీ లాగే అక్కడ కూడా అమెరికాలో వాళ్ళు కూడా ఏ విధమైన ఇంగ్లీషు నేర్చుకోలేదు. కానీ వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్లో బ్రహ్మాండంగా మాట్లాడేస్తుంటే అందరూ నోరు వెళ్ళబెట్టి చూశారు. ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటి? భాష మాట్లాడాలంటే వ్రాతతో పని లేదు, అంతే కదా. కానీ భాషను చదవాలంటే, అలాగే వ్రాయాలంటే ఖచ్చితంగా అక్షరాలు కావాలి. అందుకే మనకు ప్రీకేజీ లెవెల్లో తెలుగులో ఆలు, ఇంగ్లీష్లో ABCDలు వ్రాయటం నేర్పుతారు. మరి ఈ అక్షరాలు అంటే ఆల్ఫబెట్స్, మాటలు అంటే వర్డ్స్, వాక్యాలు అంటే సెంటెన్సెస్, అలాగే భాష అంటే లాంగ్వేజ్, ఇలా మనకు చదవటం, వ్రాయటం అలవాటు అవుతుంది. ఇది భాష యొక్క పరిమాణ క్రమం. మరి ఒక ఇల్లు కట్టాలంటే ఇటుక, ఇసుక, కర్ర, సిమెంటు మొదలైన వస్తువులు ఎలా కావాలో, అలాగే ఒక సెంటెన్స్ తయారు కావాలంటే, అంటే ఒక వాక్యం తయారు కావాలంటే వస్తువుల లాంటి కొన్ని వర్డ్స్ కావాలి. అవే భాషా భాగాలు. ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. అవే నౌన్, ప్రొనౌన్, వెర్బు మొదలైనవి. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక భాషకు సంబంధించి మాట్లాడటం, చదవటం, వ్రాయటం అనేటటువంటివి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. అందుకే ఏ భాషకైనా సరే లిపి అంటే స్క్రిప్ట్, దీన్ని రైటింగ్ సిస్టమ్ అని కూడా అంటారు. ఇది చాలా అవసరం. మీకు తెలిసే ఉంటుంది, కొన్ని భాషలకైతే లిపి లేదు. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో నివసించే కోయి జాతుల వారికి లిపి లేదు. వాళ్ళు మాట్లాడుకుంటారు ఆ భాషలో, కానీ వ్రాయమని బట్టి వాళ్ళు రాయలేరు. ఇదండి భాష గురించి
నేను మీకు ఇచ్చే కొంత సమాచారం. థ్యాంక్ యూ వెరీ మచ్.